మీరు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారా? ఎన్ని రోజులు ఇలా నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అనుకుంటున్నారా? లేదు, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. జాబ్ బాగానే ఉంది, కానీ నా సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుందా? లేదా మీరు ఒక హౌస్ వైఫ్, మీ ఆయన సంపాదన ఎక్కువగానే ఉంది, దేనికి లోటు లేదు, అయినా రోజులో చాలా టైం వేస్ట్ అవుతోంది, ఏదైనా బిజినెస్ చేయాలి అనే ఆలోచన వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాంభూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి పరాభవనామ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది హౌ టు స్టార్ట్ ఏ స్మాల్ బిజినెస్. చిన్న వ్యాపారం ఎలా ప్రారంభించాలి, అందులోని సాధక బాధకాలు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్, డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మేనేజింగ్ ఫైనాన్సెస్, అలాగే కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చిన్న వ్యాపారం ఎలా ప్రారంభించాలి, కావాల్సినవి ఏంటి, స్టెప్ బై స్టెప్గా చూద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ బిజినెస్ ఐడియా. అంటే ఏ బిజినెస్ చేయాలి అని. నాకు ఫలానా బిజినెస్ చేయాలనుందనో, లేదా మార్కెట్లో ఫలానా బిజినెస్ బాగా జరుగుతోందనో ట్రెండ్ ఫాలో అయ్యి ఆ బిజినెస్ చేయొద్దు. మన ఇష్టాలు కాదు, కస్టమర్స్ ఇష్టాలు ముఖ్యం. మార్కెట్లో దొరకని వస్తువు లేదా ఏదైనా నాణ్యత లేని వస్తువుతో కస్టమర్స్ ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ వస్తువే మన బిజినెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లీగల్గా ఆత్మగౌరవంతో చేసే బిజినెస్ ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు లేదా సేవ కావచ్చు, కాదేది బిజినెస్ కనర్హం. సెకండ్ స్టెప్ మార్కెట్ రీసెర్చ్. మీరు ఎంచుకున్న బిజినెస్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరు, మార్కెట్లో ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్న పోటీదారులు ఎవరు, కస్టమర్స్ వాళ్ళని వదిలేసి మీ దగ్గర ఎందుకు కొనాలి, ఎందుకు కొనాలో వివరించడానికి మీకు కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి వాటి మీద కూలంకషంగా ఓ 3 నెలలు రీసెర్చ్ చేసి రిపోర్ట్ సిద్ధం చేసుకోండి. థర్డ్ స్టెప్, చిన్నగా స్టార్ట్ చేయండి. మొదట్లో మీ బిజినెస్ని మీకు బాగా తెలిసిన బంధుమిత్రులతో మొదలెట్టండి. లాంచ్ యువర్ ఐడియా టు ద రైట్ పీపుల్. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తగిన మార్పులు చేర్పులు చేసుకొని ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళండి. ఇది ఎలా అంటే, మనం వాడే యాప్స్ కూడా మొదట్లో బీటా టెస్ట్ చేస్తారు. అనుకున్నట్టుగా పర్ఫామ్ చేస్తోంది అన్న తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇది అలాగే. ఫోర్త్ స్టెప్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ బిజినెస్ 3 విధాలుగా చేసుకోవచ్చు. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్. ఎవరి బిజినెస్కి అనుగుణంగా వాళ్ళు అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్ పేమెంట్ గేట్వే. కస్టమర్స్ వాళ్ళకు అనుగుణంగా పేమెంట్ చేసేలా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్యాంక్ అకౌంటు, యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ లాంటివి అన్నమాట. సిక్స్త్ స్టెప్ మార్కెటింగ్. మన బిజినెస్ని కస్టమర్స్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి. చాలా దారులు ఉన్నాయి. సోషల్ మీడియా, పాంప్లెట్స్, న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇవ్వడము. కొన్నిసార్లు మౌత్ పబ్లిసిటీ కూడా బాగా పనిచేస్తుంది. మార్కెటింగ్ లేకపోతే బిజినెస్ లేదు. తర్వాత పాయింట్, బిజినెస్లో ఉండే సాధక బాధకాలు, ప్రోస్ అండ్ కాన్స్. మొదటగా ప్రయోజనాలు, ప్రోస్. మీకు మీరే బాస్, ఎవరు అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్స్ వేయరు. అన్లిమిటెడ్ ఇన్కమ్. జాబ్లో అయితే ఫిక్స్డ్ శాలరీ, బిజినెస్లో అయితే నో లిమిట్. క్రియేటివ్ ఐడియాస్. మీ ఐడియాసు మీ ఇష్టం. సాటిస్ఫాక్షన్. నలుగురికి ఉపాధి కల్పిస్తూ మనమే ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే ఆ కిక్కే వేరప్ప. నష్టాలు, ఇబ్బందులు, కాన్స్. నో ఫిక్స్డ్ ఇన్కమ్. కొన్ని నెలలు లాభము, కొన్ని నెలలు సున్నా. రిస్క్ ఎక్కువ. అన్ని ఐడియాస్ సక్సెస్ అవ్వవు. పని గంటలు ఎక్కువ. 9 to 5 కాదు, 9 to 9 ఉంటుంది. అలా 24/7 ఉంటుంది. స్ట్రెస్. మీకు మీరే బాస్, కానీ అన్ని పనులకు మీరే బాధ్యత వహించాలి, మీరే చూసుకోవాలి. తర్వాతి పార్ట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్. ఈ పార్ట్ చాలా ముఖ్యం. మొత్తం డబ్బు ఒకేసారి పెట్టొద్దు. చిన్నగా మొదలెట్టండి. పెద్ద అప్పులు తీసుకోవద్దు. బిజినెస్ మంచిగా ఉన్నా సరే అప్పు దాన్ని ఎదగనీయకుండా చేస్తుంది. లీగల్ వర్క్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. జిఎస్టీ, లైసెన్సెస్ ఎప్పటికప్పుడు క్లియర్గా ప్రాపర్గా ఉంచుకోవాలి. ట్రాక్ ఎవరీ రూపాయి ఎలా పోతోంది, ఎలా వస్తోంది నోట్ చేసి పెట్టుకోవాలి. లెక్కలు లేకపోతే నష్టాలు ఖాయం.
గుడ్డిగా ఎవరిని కాపీ కొట్టొద్దు. వేరే వాళ్ళకి పనిచేసిన స్ట్రాటజీ మనకు పనిచేయకపోవచ్చు. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఒక హౌస్ వైఫ్ 5-10 వేలతో ఇంట్లోనే కేక్స్ చేయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో షేర్ చేసింది. మౌత్ పబ్లిసిటీ బాగా అయ్యింది. ఇప్పుడు ఆమెకు సొంత బేకరీ ఉంది. లెసన్ ఏంటి? చిన్నగా మొదలు పెద్దగా విజయం. గ్రో స్టెప్ బై స్టెప్. ఎగ్జాంపుల్ 2. ఒకతను సాధారణ టీ స్టాల్ పెట్టాడు, కానీ 10 రకాల ఫ్లేవర్స్తో టీ పెట్టాడు. అతను సర్వ్ చేసే విధానం కూడా వెరైటీగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఆ టీ స్టాల్ దగ్గర అందరూ లైన్లో వెయిట్ చేసి మరీ తాగుతారు. లెసన్ ఏంటి? ప్రత్యేకతే సక్సెస్. స్మాల్ ఐడియా ప్లస్ యూనిక్నెస్ ఈక్వల్ టు సక్సెస్. చివరి ఎగ్జాంపుల్. ఫెయిల్డ్ షాప్. ఒక వ్యక్తి బాగా డబ్బు పెట్టి రెడీమేడ్ గార్మెంట్స్ షాప్ ఓపెన్ చేశాడు. రీసెర్చ్ లేదు, మార్కెటింగ్ లేదు. 6 నెలల్లో మొత్తం లాస్. లెసన్ ఏంటి? డబ్బు కాదు, ప్లాన్ ముఖ్యం. రీసెర్చ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. తర్వాతి అంశం, డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి. అరేంజింగ్ ఫైనాన్సెస్. పర్సనల్ సేవింగ్స్ బెస్ట్ అండ్ సేఫెస్ట్ వే టు స్టార్ట్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. ఒత్తిడి లేకుండా తక్కువ వడ్డీతో. చిన్న వ్యాపారాల కోసం ముద్రా లోన్స్ వంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సైడ్ బిజినెస్. ఆల్రెడీ ఉన్న జాబ్ లేదా ఇంకో ఆదాయ వనరు వదలకుండా సైడ్ బిజినెస్లా మొదలుపెట్టండి. రీఇన్వెస్ట్ ప్రాఫిట్స్. లాభాలను తిరిగి బిజినెస్లో పెట్టండి, ఇంకా ఎదుగుదల ఉంటుంది. ఫైనల్గా, బిజినెస్ చేయడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. బ్రహ్మ పదార్థం అంతకన్నా కాదు. గుర్తుంచుకోండి, చిన్నగా కానీ ప్యాషన్తో స్టార్ట్ చేయండి. క్రమం తప్పకుండా పనిచేయండి. పేషెన్స్ మెయింటైన్ చేయండి. తప్పుల నుండి నేర్చుకోండి. ఎప్పుడూ ఆగిపోవద్దు. డ్రీమ్ బిగ్, స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్ అండ్ నెవర్ గివ్ అప్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బిజినెస్ ఐడియా ఏంటో కింద కామెంట్స్లో తెలపండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.